2025లో దేశ చరిత్రలో విద్యుత్తు ఛార్జీలు తగ్గించిన రాష్ట్రంగా ఏపీ నిలిచిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విద్యుత్తు ఛార్జీలు ఇంకా పెద్ద ఎత్తున తగ్గించే లక్ష్యంతో 2026లో పనిచేస్తామని స్పష్టం చేశారు. సౌర, పవన, బ్యాటరీ స్టోరేజ్ రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించేలా సీఎం కృషి చేస్తున్నారని, తద్వారా విద్యుత్ కొనుగోలు ఛార్జీలు తగ్గి ప్రజలపై భారం తగ్గనుందన్నారు. సోలార్ ద్వారా పగటిపూట వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇచ్చేలా చర్యలు చేపడతామని మంత్రి చెప్పారు. దేశ చరిత్రలో ఎప్పుడు జరగనట్టు ట్రూ అప్ నుంచి ట్రూ డౌన్ చేశాం. దాదాపు 13 పైసలు తగ్గించాం. ఈ ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే చాలా పెద్ద ఎత్తున కరెంటు బిల్లు తగ్గాలి. కరెంటు గత ప్రభుత్వం లాగా ఇచ్చిన అవకాశంలో 5 సంవత్సరాల్లో 9 సార్లు కరెంటు బిల్లు పెంచారు. ఇప్పుడు మేము సంవత్సరం 8 నెలలు అయింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఎక్కడ కూడా కరెంటు బిల్లులు అనేది పెంచలేదు. చాలా పెద్ద ఎత్తున సూర్య గారి కార్యక్రమం తీసుకుని తద్వారా కరెంటు ఉత్పత్తి చేసుకునే అవకాశం ఈ ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవకాశం ఇచ్చింది. తద్వారా ఎస్సీ ఎస్టీలకు అయితే ముఖ్యంగా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఇంటి పైన ఉచితంగా సోలార్ పెట్టాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ప్రయాణం చేస్తుంది. పీఎం సూర్య గారి ద్వారా వ్యవసాయ రైతులకి పగలపూట కరెంటు ఇవ్వడం కోసం చాలా పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమం చేస్తుంది. అది కూడా టెండర్లు అయిపోయినాయి. ఈ సంవత్సరం స్టార్ట్ అవుతుంది, 2026లో స్టార్ట్ అవుతుంది. అది కూడా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాము. రిలయన్స్ సంస్థ ద్వారా కనిగిరి, మార్కాపురం లాంటి చోట సిబిజీ ప్లాంట్లు పెడతాం. ఇప్పుడు కరెంట్ 24 గంటలు క్లీన్ ఎనర్జీ ఇవ్వాలనే దశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ముఖ్యమంత్రి గారి నమ్మకమైన చాలా మంది పెట్టుబడిదారులు ముందుకొచ్చారు. రాబోయే రోజుల్లో రాయలసీమ జిల్లా అనుకూలమైన ప్రదేశం మనకి. ఆ ప్రదేశం మొత్తం కూడా సోలార్, విండ్, పిఎస్పీలు, పంపుడు స్టోరేజీ, అదేవిధంగా బ్యాటరీ తోటి కూడా అందుబాటు చేసే కార్యక్రమం కూడా చేస్తాం. ఈ విధంగా కనుక మన బ్యాటరీలో కానీ స్టోర్ చేసుకుని కనుక ఇస్తే కనుక మనం పవర్ పర్చేసెస్ చాలా పెద్ద ఎత్తున తగ్గించుకోవచ్చు. తద్వారా పవర్ బిల్లు కూడా తగ్గించవచ్చు, నాణ్యమైన విద్యుత్తుని ప్రజలకు అందించవచ్చు.